నల్గొండ జిల్లా కేంద్రంలోనే హజ్రత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రీ ఉర్స్ కమిటీ ఈనాందార్ ముతవల్లుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోనే హజ్రత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రీ ఉర్స్ కమిటీ ఈనాందార్ ముతవల్లిల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్గొండ హజ్రత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రీ దర్గా గణనీయమైన చరిత్ర కలిగి ఉందని, ప్రతి సంవత్సరం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని తెలిపారు. అక్టోబర్ 9న గంధం ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశించారన్నారు. ప్రతిసారిలాగే ఈసారి దాదాపు నెల రోజుల పాటు ముతవల్లీలు ఈనాందార్లు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా కనుల పండుగలాగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాలు గంగా జమున తహజీబ్కు నల్గొండ హజ్రత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రీ దర్గా నిదర్శనమని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఈ ఉర్సు ఉత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా నిర్వహించడం నల్గొండకే గర్వకారణమని తెలిపారు. దర్గా ఘాట్ రోడ్డుకు మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక చొరవతో పనులు ప్రారంభమైనప్పటికీ కొందరు కావాలనే రాజకీయ దురుద్దేశంతో అడ్డంకులు సృష్టించారని మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అనంతరం గుమ్మల మోహన్ రెడ్డి అధికారులు, ఉర్సు కమిటీ సభ్యులు ఈనాందార్ ముతవల్లిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉర్సు గోడపత్రికను ఆవిష్కరించారు. కమిటీ ఈనాందార్ ముతవల్లీలు దర్గా ప్రాంగణంలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై నివేదికను మున్సిపల్ అధికారి డిఈ అశోక్కు అందజేశారు. అక్టోబర్ 9న స్థానిక మదీనా మసీద్ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా గంధం ఊరేగింపు, 10న దీపాలంకరణ, 11న ప్రముఖ కవ్వాలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి డిఈ అశోక్, మాజీ కౌన్సిలర్ నవీన్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు ఇబ్రహీం, ఇతియాజ్, సిపిఎం నాయకులు హషం సాబ్, మసీ, అడ్వకేట్ ఈనాందార్ ముతవల్లీలు సయ్యద్ సమీఉల్లా ఖాద్రీ, సయ్యద్ గౌస్ ఉల్లా ఖాద్రీ, సయ్యద్ ఉబేద్ ఖాద్రీ, సల్మాన్ ఖాద్రీ, అవైస్ ఖాద్రీ, తబేరెస్ ఖాద్రీ, రయ్యాన్ ఖాద్రీ, ఉర్స్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు హషం ఠాగూర్, అడ్వకేట్ ఇతిహాజ్ హుసేన్, జనరల్ సెక్రటరీ సయ్యద్, కమిటీ సభ్యులు జియావుద్దీన్ పాషా, ఇర్ఫాన్, రఫీ తదితరులు పాల్గొన్నారు. अपने जनाब सैयद हाशिम साहब से दरख्वास्त करता हूँ कि अपने ख्याल का इजहार करें। Okay, thank you. हाथ लगाओ सब पे तशरीफ फरमा गुम्बल मोहन रेड्डी साहब और काउंसलर्स, ऑफिशियल्स यहाँ पर तशरीफ फरमा, रिपोर्टर्स और शाहिदीन, ये अल्लाह का शुक्र है कि हम तमाम एक वली की बारगाह में बैठे हुए हैं और आपके उर्स के ताल्लुक़ से फ़िक्रमंद यहाँ पर तशरीफ़ फरमा है। इसी सिलसिले में आने वाले दिनों में जो इंतज़ाम करना है डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को, ऑफिशल्स को, उसके ताल्लुक़ से डिस्कस होगा और जो ज़रूरत है वो तमाम चीज़ें
हमारे मुतवल्लिन बताएंगे। ये तकरीबन हमारे तेलंगाना स्टेट का एक बड़ा फेस्टिवल है। करीम साहब आप थोड़ा एसपी ऑफिस से भी निकलता जिक्र రాష్ట్ర ప్రజలకి శుభవార్త 9వ తారీఖు అక్టోబర్ 9 నాడు సయ్యద్ లతీఫుల్లా షా ఖాద్రీ ఉర్స్ ఉత్సవాలను నల్గొండ పట్టణంలో మన రాష్ట్ర మంత్రి గారు ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ ఉరుస్ ఉత్సవాలను ఘనంగా జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాలను మదీనా మస్జిద్ నుంచి ప్రారంభమై మళ్ళీ మెట్ల దగ్గరకు వస్తుంది. అలాగే అందరూ అన్ని కులాలు మతాలు అతీతంగా జరిగే పండుగను అందరూ భారీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. हर साल की तरह इस साल जो सैयद शाह लतीफुल्ला खादरी साहब की जो उर्स शरीफ चलता उसके ताल्लुक से इंतजाम के ताल्लुक से मीटिंग रखी गई। इसके अंदर नलगोंडे के टाउन प्रेसिडेंट कांग्रेस के गुमल मोहम्मद रेड्डी साहब और ख्वाजा मोइनुद्दीन साहब हाशम साहब और हाशम भाई CBN, एडवोकेट मसीह साहब, काउंसलर नवीन साहब, समाज भाई और TBC प्रेसिडेंट इम्तियाज भाई, महबूब अली इम्तियाज साहब काउंसलर, सबको भाई और यहाँ पर जितने लोग बड़े लोग बैठे हुए हैं सबको भाई। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज मुशारती इजलास हुआ जिसमें जो है बहुत सारे उमूर पर बात हुई और जो है उस वाल डी साहब को एक नुमाइंदगी दी गई और तफसीलात से आगाह किया गया। उर्स शरीफ सैयद लतीफुल्ला शाह खादरी रहमतुल्लाह अलैह का 9 अक्टूबर को होगा। 9 अक्टूबर को होगा। उर्स जो है मदीना मस्जिद से निकलेंगे और शहर के अहम शाहरां से होते हुए दामन कौम आएंगा। दूसरे दिन जो है जुम्मे के दिन मस्जिद अव्वल दालुदानी में जलसा होगा जिसमें अज़मत औलिया के ताल्लुक़ से बयान होगा। और तीसरे दिन ख़वाली, हफ्ते के दिन ख़वाली होगी। हज़रत सैयद शाह लतीफुल्ला खादरी के उर्स प्रेसिडेंट कोमटिरेड्डी वेंकटरेड्डी साहब भी इसमें हाजिर हो रहे हैं। आप पब्लिक को, आप सबको इसमें तशरीफ लाकर कामयाब करने के लिए कोशिश कर रहा हूँ। और दूसरे दिन 10 तारीख को जलसा अज़मत औलिया ताल्लुक़दारी में मुनक़िद किया जा रहा है और उसी शाम इस दामन कोई शुमाली में जलसा का आगाज़ होगा और इसमें जुलूस मोहम्मदी के पूरे नात खां तशरीफ ला रहे हैं। आप सब इसको भी कामयाब करें। और तीसरे दिन ख़वाली का प्रोग्राम होगा इसी दामन कोई शुमाली में रात 9 बजे से शुरू होकर सुबह तक दूसरे दिन तक कामयाब हो। अस्सलाम वालेकुम। నల్గొండ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు శుభవార్త. మన ప్రతి సంవత్సరము ఉర్సు హజరత్ సయ్యద్ లతీఫుల్లా షా ఖాదరీ నల్గొండ ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 9 నుంచి 3 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి. 9వ తారీఖు నాడు గంధము మదీనా మస్జిద్ నుంచి బయలుదేరి మళ్ళీ లతీఫ్ సాబ్ ముఠా మైదానంలోకి రావడం జరుగుతుంది. 2వ రోజు దీపారాధన ఉండేది. 3వ రోజు ఖవాలీ ప్రోగ్రాం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు కూడా వస్తారు, అఫీషియల్స్ కూడా వస్తారు, అందరూ వస్తారు. ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంగా జరుగుద్ది. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజలు ఇక్కడ తమ ఆధ్యాత్మికతను తెలుపుతూ గుట్ట దగ్గర తన మొక్కులు తీర్చుకుంటారు. కావున ఇటు కార్యక్రమానికి అందరూ ప్రజలు రావాలి. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ జిల్లా యంత్రాంగం తరఫున చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అందరూ రావాలని ఉత్సవ కమిటీ తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు. आज 25 सितंबर 2025 को दामन कोश शुमाली में इनामदार मुतवल्लियों की निगरानी में उर्स कमेटी का इजलास मुनक़िद किया गया, जिसमें गुमला मोहन रेड्डी साहब, समद साहब, इब्राहिम साहब, तमाम कौंसलों ने शिरकत कर ये बात का ताउन दिया कि जल्द से जल्द जितने भी पेंडिंग काम है वो तमाम को मुकम्मल किया गया। मिनिस्टर साहब जनाब कोमटिरेड्डी वेंकटरेड्डी साहब, जो कि इस उर्स शरीफ कमेटी के प्रेसिडेंट भी हैं, उन्होंने मुकम्मल ये तयख़ुन दिया है बुरी सीना रेड्डी साहब और गुमला मोहन रेड्डी साहब के ज़रिए कि गुज़िश्ता सालों से भी बेहतरीन तरीके से इस साल का उर्स शरीफ मनाया जाएगा. इसमें किसी कोई तरह की ఉత్సవ కమిటీ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న ఆశం భాయ్ గారికి,
అలాగే సిపిఎం పార్టీ ఆశ్రమణ గారికి, మాజీ కౌన్సిలర్ నవీద్ గారికి, అలాగే వేదిక ఇబ్రాహిం గారికి, సమాజ్ గారికి, పిసిసి మెంబర్ ఇంతియాజ్ గారికి, వేదిక ముఖ్య స్టాఫ్ గారికి, ఇంతియాజ్ గారికి, ఇక్కడ పాల్గొన్న అందరికీ మనందరూ తెలుసు. దాదాపు కొన్ని వందల సంవత్సరాలకి జరుగుతున్న లతీఫ్ సాబ్ కొంత పేరుంది. ఇక్కడ ఎంత మంచి ఏర్పాటు చేసుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నల్గొండ పట్టు వాల్యూ ఉంటుంది, మనకి వాల్యూ ఉంటుంది. వాళ్ళందరికీ వచ్చిన సౌకర్యాలు కల్పించడం బాగుంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం చేసే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లతీఫ్ సాబ్ గుట్ట మీద ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఈరోజు ముత్తవల్లి వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకుంది. అన్ని పార్టీల సమక్షంలో మనం చరిత్రను మర్చిపోకుండా విధంగా ప్రతి ఒక్కరూ లతీఫ్ సాబ్ గుట్టను గౌరవించే విధంగా దాన్ని పెంపొందించే విధంగా మనందరూ ముందు పోవాలని కోరుకుంటూ ప్రియతమ నాయకులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట గారు కూడా ఆదేశాల మేరకు ఈరోజు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మున్సిపాలిటీ వారు అలాగే వాళ్ళకు సంబంధించిన గతంలో ఏదైతే ఏర్పాటు చేసారో అదేవిధంగా ఏర్పాటు చేయమని ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అలాగే ఈ లతీఫ్ సాబ్ గుట్టకు ఉన్నటువంటి పేరును ఇంకెక్కువ మంచి తీసుకురావాలనే ఉద్దేశం మీద పెద్దలు కోమటిరెడ్డి వెంకట గారు మంత్రి కాగానే లతీఫ్ సాబ్ గుట్టకు గతంలో 25 years వెళ్ళి అంటే ఆయన గౌరవాధ్యక్షుండే ఉత్సవ కమిటీ, లతీఫ్ సాబ్ గుట్ట ఉత్సవ కమిటీకి గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యేని. ప్రతి మీటింగ్లో కంపల్సరీ ఘాట్ రోడ్ కావాలి. ఎందుకంటే పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఓన్లీ మైనార్టీసే కాకుండా అన్ని రకాల ప్రజలు, అలాగే నల్లగొండ వాళ్ళే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతుంది. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా రావడం జరుగుతుంది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అందరి హిందువులతో అన్ని కులాలతో పాటు అందరూ వచ్చేది కుట్టడానికి. దాన్ని మనం ఏంటంటే ఒక లతీఫ్ సాబ్ గుట్ట మైనార్టీ కాకుండా హిందువులకు కూడా సంబంధించిన భక్తులు ఉంటారు కాబట్టి అందరికీ గౌరవించుకొని మనం రాజకీయాలకు అతీతంగా ముందుకు పోయే విధంగా ఏర్పాటు చేసుకొని ఉత్సవాన్ని విజయవంతం చేసుకునేందుకు ముందుకు పోవాలని కోరుకుంటూ, అలాగే ఘాట్ రోడ్ కూడా త్వరలో పూర్తి చేసుకొని అందరూ అంటే కొంతమంది భక్తి మీద గుట్ట మీద పోవాలంటే పోరాకు మెట్లెక్కలేరు కాబట్టి ఘాట్ రోడ్ ద్వారా దర్గాను సందర్శించుకునేందుకు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కోమటిరెడ్డి గారికి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకొని దాన్ని మనం హర్షించాలి. డెవలప్మెంట్ అనేది కొంతమంది కావాలని ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి గారు స్వార్థం కొరకు స్వార్థాలు ఇక్కడ ఎవరికి లేవు కూడా. గుట్ట మీద రోడ్ వేసినప్పుడు అలాగే బ్రహ్మంగారి గుట్ట మీద కూడా హిందువుల గుడి ఉన్నది, మైనార్టీ లతీఫ్ సాబ్ గుట్ట కూడా ఉంది. పేరు లతీఫ్ సాబ్ గుట్ట కానీ అందరి గుడి దేవుడు. దాన్ని దర్శించుకునే విధంగా మనం అందరం గౌరవించుకుందాం. గతంలో ఏదైతే జరిగిందో దాని ఆనవాయితీని కంటిన్యూ చేద్దాం ఈ సందర్భంగా కోరుకుంటూ దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్క కౌన్సిలర్లకు, కొత్తవాళ్ళకు, అలాగే పెద్దలందరూ అన్ని పార్టీల నాయకులకు